Daily. Taste the Daily. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని క్షణాల్లో తేలనుంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మరికొన్ని క్షణాల్లో అంతా సిద్ధం కాబోతుంది. ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఓట్ల లెక్కింపు స్టార్ట్ కాబోతుంది. మొదట పోలైనటువంటి ఏదైతే 105 పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్లు మరికొన్ని నిమిషాల్లో అవి తెరుస్తారు. తెరిచిన తర్వాత ఈవీఎంలో మొత్తం కూడా అవి ఎన్ని ఉన్నాయి చూసి ఎవరు ఎన్ని పార్టీలకు ఏ రకంగా వచ్చాయని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రక్రియ అయిపోయిన కొన్ని నిమిషాల తర్వాత 8:30కు మేబీ వెంటనే 10 రౌండ్స్ లో కౌంటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. అసలైనటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 42 టేబుల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 8 గంటలకు యూపీఎస్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభంలో ముందు అయిపోవడంతో వెంటనే అసలు కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 7 డివిజన్ లో ఒక్కొక్క డివిజన్ సంబంధించి సపరేట్ గా పెడతారు. మొత్తానికి 2-3 గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద అందరూ కూడా తెలంగాణ ప్రజలు కాదు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో వచ్చినటువంటి ఉప ఎన్నిక నేపథ్యంలో అలా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అదే సమయంలో లంకాల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో 55 మంది దాకా ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మొత్తం ఎక్కువ పర్సంటేజ్ పోల్ అవుతుందన్నట్టు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అదేవిధంగా కేవలం 194,621 పోలు అది మాత్రమే అయిన నేపథ్యంలో అందరూ కూడా ఏం చూశారు, ఈ మొత్తం 50% లోపట్లో జరిగినటువంటి ఈ పోలింగ్ ఎవరికి ఎడ్జ్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరు గెలవబోతారు అన్నది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన నవంబర్ 11 జరిగినటువంటి ఈ పోలింగ్ లో 48.49% మాత్రమే పోలైంది. దీంట్లో డివిజన్ వారిగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో చాలా డిఫరెంట్ గా మనకు కనిపించింది. ఎందుకంటే బోరబండలో ఒకసారి మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ బూత్స్ 52 ఉన్నాయి. ఇక్కడ టోటల్ బూత్స్ 53,211 ఉన్నాయి. కానీ పోలైనటువంటి మాత్రం 29,760 మాత్రమే ఉన్నాయి. మన డిక్షనరీలో చూసుకోవచ్చు. అదే సమయంలో రేమత్నగర్ లో మొత్తం కూడా 75 బూత్స్ ఉన్నాయి. ఇక్కడ 74,382 ఓట్లు ఉంటే పోలైనటువంటి ఓట్స్ 40,610 మాత్రమే ఉన్నాయి. కనుక 54% గా చూసే అవకాశం ఉంది. అదే సమయంలో ఎర్రగడ్డలో మొత్తం 60 బూత్లు ఉంటే 58,752 ఓట్లు ఉన్నాయి. కానీ పోలైంది మాత్రం 29,000 మాత్రమే. అదే సమయంలో ఇక్కడ పర్సెంటేజ్ 49% ఉంది. అంటే అత్యధికంగా ఇక్కడ మనం చూసుకుంటే బోరబండలో మాత్రమే అత్యధికంగా దీని దాంట్లో 55.92%, అంటే నియర్లీ 56% పోలే ఉంది బోరబండలో మాత్రమే. ఇక మనం బెంగళూరులో చూసుకుంటే 56 బూతులు ఉన్నాయి. ఇక్కడ 53,595 ఓట్లు ఉంటాయి. ఇక్కడ 25,195, అంటే దాదాపు సగం కూడా ఇక్కడ పోలు కాలేదు. 47 చిల్లర మాత్రమే ఇక్కడ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇక షేక్పేట కొద్దాం. షేక్పేటలో మొత్తం 70 బూత్స్ ఉంటే 71,000 ఓట్లు దాకా ఉంటే ఇక్కడ పరిస్థితి తయారమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ ఎవరు గెలుస్తారని కూడా మనకు ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో యూసఫ్గూడలో కూడా 58 బూత్స్ ఉంటే ఇక్కడ 55,705 ఓట్లు ఉన్నాయి. కానీ 24,219 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి. 43.47% మాత్రమే ఇక్కడ పర్సెంటేజ్ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక సోమాజిగూడ శ్రీనగర్ కాలనీకి సంబంధించిన కొంత మాత్రమే ఉంది. ఈ కొంతలో 36 బూత్స్ ఏర్పాటు చేశారు. 34,653 ఓట్లున్నాయి. కానీ ఇక్కడ పోలైనటువంటి ఓట్లు ఏదైతుందో 14,553, అంటే 41% మాత్రమే. అంటే అతి స్వల్పంగా నమోదైన పర్సెంటేజ్ సోమాజిగూడలోనే. సోమాజిగూడలో అందరూ కూడా ధనికులు ఉంటారు, అదే అపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఎవరు కూడా ఇక్కడ ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితి కూడా గడపలేదు. శ్రీనగర్ కాలనీలో కొంతవరకే ఉంటుంది. అత్యధికంగా మాత్రం బోరబండలోనే పర్సెంటేజ్ 50 దాకా ఉంది. ఈ 7 డివిజన్లకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా షేక్పేటకు సంబంధించినటువంటి
అది మాత్రమే ముందు ఫలితం వచ్చే అవకాశం ఉంది. దాదాపు 9-9:30 వరకే ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోలు సంబంధించినటువంటి ప్రక్రియ మరికొన్ని నిమిషాల్లోనే స్టార్ట్ అవుతుంది. దాదాపు 2 గంటల్లోనే ఫలితం వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర స్టేట్ దగ్గర పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్టేట్ పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు సపరేట్ ఐడి కార్డు ఉంటే తప్ప లోపలికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అసలైన ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. మన 11వ తేదీ నాడు ఎలక్షన్ సమయంలో మనం చూసాం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు మాత్రం అదేవిధంగా సీసీ కెమెరాల మధ్య ఎలక్షన్ జరిగింది. ఎక్కడ వచ్చిన అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలక్షన్ కమిషన్ కానీ ఏజెన్సీ కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అసలైనటువంటి ప్రక్రియ రిజల్ట్ ఉంది. ఈ రిజల్ట్ అధికార పార్టీకి ఎత్తి రాబోతుందా, ప్రతిపక్షానికి సానుభూతి రాబోతుందా, లేకపోతే 2 సంవత్సరాల పాలనకు రెఫరెండం గా పార్టీ చూస్తుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా మరి కొన్ని నిమిషాల్లోనే ఈ మొత్తం ప్రక్రియ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఎటువైపు ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.